హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్డ్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు హ్యాండ్ జాకెట్తో అయితే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మన బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ లూజ్తో తీసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే, చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనం సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకుంటూ ఒకసారి ఈ విధంగా సర్దుకుంటూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్స్ ఉన్నట్లయితే ఎక్కువ తక్కువ వస్తుంటుంది బ్లౌజ్కి. ఒకవైపు అలా రాకుండా మనం ఉండాలంటే మనం కరెక్ట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చేసుకోవాలి. ముందుగా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి కింద నడుం దగ్గర. బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో మనం మెజర్మెంట్ అయితే బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ముందుగా బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మీకు బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము పైకి ఎత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు ఖర్చు ఎక్కువ లేదు అనుకున్నట్లయితే 2 ఇంచెస్ ఉండే విధంగా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. చాలామందికి షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు కదండి. ఇప్పుడు మీకు షోల్డర్ జారకుండా టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్తోనే మనం బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం నడుం దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేస్తున్నాను నడుం దగ్గర నుంచి. ఈ విధంగా మీకు ప్రతి పాయింట్ కూడా కటింగ్లోనే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్స్ కూడా మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. మీకు ఇంత పెద్ద బ్లౌజ్ వచ్చినట్టయితే మీకు షోల్డర్స్ దగ్గర జారిపోతుంటాయి. అలా లేకుండా ఉండాలంటే టిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా 2 షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. నెక్ దగ్గర కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోండి. మీరు స్కిప్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకుని మనం షోల్డర్స్ దగ్గర ఇప్పుడు ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని షోల్డర్స్ దగ్గర లూజ్గా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మెడ భాగం పెద్దదైపోయి షోల్డర్స్ జారిపోతుంటాయి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మెడ భాగానికి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అది రాకుండా స్టిఫ్గా ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. దగ్గరకి ఈ విధంగా మెడ భాగాన్ని లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు క్రొత్తగా నేర్చుకుంటున్నా అనుకునే వాళ్ళు పేపర్ పైన నేర్చుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకుని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్లో పర్ఫెక్ట్గా రావాలంటే నేను లాస్ట్ వీడియోలో స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే చూపించాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. కార్నర్లో మీకు సరిపోతుందో లేదో ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి. లేదా లోపల ఖర్చుతో అయినా మెజర్మెంట్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉండే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు తక్కువైనట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. నెక్ దగ్గర రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. కిందకు వచ్చేసరికి డీప్ అనేది కిందకి డ్రా చేసుకోవాలి. లావు ఉండేవాళ్ళు కొంచెం డీప్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. కాబట్టి లోతు అనేది కొంచెం లోపలికి తీసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ఉండే వాళ్ళకైతే లోపల నుంచి తీసుకోండి మెజర్మెంట్ని. ఎందుకంటే గూళ్ళు కనిపించేస్తుంటాయి కాబట్టి సన్నగా ఉండే వాళ్ళకి లోపల నుంచి దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అటు ఇటు జరపకుండా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇవే కాకుండా ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, కిడ్స్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మోడల్ ఫ్రాక్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్ చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని టక్స్ అయితే వేసుకోవాలి.
మనకి ఓల్డ్ బ్లౌజ్ ఎంత అవుతుందో డాట్ పొడవు చూసుకొని వేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. 2 సైడ్స్కి కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని ఉండదు. ఈ విధంగా ప్రతిదీ మనం కటింగ్లోనే మార్కింగ్ చేయగలిగితే ఇటువంటి చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నడుం దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకొని పొడవును బట్టి మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మన ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ చేరకుండా ఉండే పాయింట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని మెడ భాగం దగ్గర కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి ముందు. ఎందుకంటే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా నెక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పైగా ఉంటుంది. ఈ విధంగా పైకి డ్రా చేసుకోవాలి. నెక్ పార్ట్లో చుట్టూరు కూడా నార్మల్గానే మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లో దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మెడ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు తాళ్ళ పట్టీతో తీసుకోకండి మెజర్మెంట్ని, ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. లేదా మెడ చుట్టూరు కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. రాదు అనుకునే వాళ్ళు సింపుల్ టిప్ ఇది. మీకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్కి ఒక డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద ఖర్చు దగ్గర. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని లోతు అయితే తీసుకోవాలి. మీకు ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫ్రంట్ పార్ట్లో మనం కింద లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. షేప్ బెల్ట్ దగ్గర నార్మల్గా ఉండాలి, పైనుంచి సరిపోతుంది. లోత్ అనేది కింద నుంచి లాగు ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. మార్కింగ్ చుట్టూరు కూడా మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చంక భాగంలో ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ అయితే తీసుకోవాలి. నేను మార్కింగ్ చేసిన మిడిల్ పాయింట్లో 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ ఒకటే కాదు, హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి లోత్ అనేది. ఇంకా మన హ్యాండ్స్ తీసుకోవాలి, షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకు ఒక సైడ్ అంచున్నట్లయితే బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ దగ్గర తీసుకోవచ్చు. షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగానికి డ్రా చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే డబల్ తీసుకోండి. ఒక్కొక్క సైడ్ 2 చొప్పున వేసుకోండి, మీకు స్టిఫ్గా ఉంటుంది. అలాగే మెడపట్టికి క్రాస్గా తీసుకోండి. మీకు హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి.
4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద క్రాస్ కట్ చేస్తున్నాను. ముందుగా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చూపిస్తున్నాను. మీరు ఆ విధంగా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ అయితే సరిపోదు, క్లాత్ యాడ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని లోత్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే బ్లౌజెస్కి మనం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే జాయింట్ అయితే చేసుకోవచ్చు. మనకు చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇవి 2 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అయితే తీసుకోవాలి. సైడ్ కట్ చేసుకొని రైట్ సైడ్స్ 2 లోపలికి ఉండే విధంగా వేసుకొని రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోండి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా లోత్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. రాంగ్ సైడ్ ముందే డ్రా చేసుకోండి. లోత్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం మనం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి, లేదా 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అంచు కుట్టింది కాబట్టి ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. మన నార్మల్ బ్లౌజ్కైనా సరే పైపింగ్ వేసుకోవచ్చు. మీకు పైపింగ్ వీడియోస్ ప్రతిరోజు పెడుతున్నాను. ఒకసారి చూడలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.